హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. యముడు గుప్తా గారికి ఇలా చెప్తూ ఉంటారు. వెళ్ళి ఆ బాలికకి సంతోషం కలిగించే ఒక పని చేయము, తన పిల్లల్ని తనకి చూపించు అనగానే అలాగే ప్రభు అని చెప్పి గుప్తా గారు వెళ్తారనమాట. ఏంటి, నా పిల్లల్ని చూపిస్తారా, నా కుటుంబాన్ని చూపిస్తారా అని చెప్పి, ఈ పెట్టెలో చూపిస్తారా అని చెప్పి చాలా ఆత్రంగా ఆరు అడుగుతూ ఉంటే, అవును చూడుము అని చెప్పి గుప్తా గారు ఆయన మాయా పెట్టికలో చూపిస్తారనమాట. ఇక ఇటు అమర్, బాగి పిల్లలు అందరూ వెళ్తారు కదా రామ్మూర్తి వాళ్ళ ఇంటికి. ఇక భోజనం అవన్నీ వడ్డిస్తూ ఉంటారు. ఇక అమర్, బాగి పక్కనే కూర్చొని, ఇక పిల్లలు కూడా అటు పక్కనే కూర్చుంటారు. ఇక అక్కడే రాతోడు కూడా కూర్చుని ఉంటాడు. అందరూ చక్కగా భోజనం చేస్తూ ఉండడం చూపిస్తూ ఉంటారన్నమాట. చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆరు అంటుంది. ఆ తర్వాత గుప్తా గారు, ప్లీజ్ గుప్తా గారు, నా చావుకి కారణం ఎవరో తెలుసుకోవాలని ఉంది, ప్లీజ్ చూపించండి అనగానే అలాగే చూడుము అని చెప్పి ఇక గుప్తా గారు నెక్స్ట్ ఆరుని చంపింది ఎవరో చూపిస్తూ ఉంటారనమాట. ఇక ఆరుని లారీతో యాక్సిడెంట్ చేయడము, ఇక ఆరు యాక్సిడెంట్లో ఎలా భయపడుతుంది అదంతా చూపిస్తూ ఉంటారు. ఇక లారీ డ్రైవర్ ఫేస్ కూడా కనిపిస్తుంది అనమాట ఆరుకి. మరి నిజంగా చంపించింది మనోహరి అని చెప్పి ఇప్పుడప్పుడే ఆరుకి తెలియకపోవచ్చు.